మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మండల వ్యాప్తంగా జెండా ఆవిష్కరించి ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాలు, రాజకీయ పార్టీలు జాతీయ జెండాను ఆవిష్కరించారు. తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ గ్రేస్ బై, పోలీస్ స్టేషన్లో ఎస్ఐ భీమరి సృజన, ఎంపీడీఓ కార్యాలయంలో సూపరింటెండెంట్ రాజేశ్వర్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారి డాక్టర్ రవికుమార్, రైతు వేదికలో మండల వ్యవసాయ అధికారి భరత్ కుమార్, మేజర్ గ్రామ పంచాయతీ నార్సింగిలో సర్పంచ్ ఆకల సుజాత మల్లేష్ గౌడ్, ఐకేపీ భవనంలో మహిళా సమైక్య అధ్యక్షురాలు నవనీత, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉప సర్పంచ్ ఎన్ఎం రాజేందర్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు పట్టణ అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అధికారులు, నాయకులు ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు. కొట్లాడి తెచ్చుకున్న ప్రత్యేక రాష్ట్రాన్ని కలిసికట్టుగా అభివృద్ధి చేసుకుందామన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, వివిధ పార్టీల నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. దినోత్సవ సందర్భంగా నార్సింగ్ గ్రామ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మన అమరవీరులకు వారు చేసిన త్యాగాలను స్మరించుకుంటూ ఆ విధంగా ఆ దిశలో మనము మరి అభివృద్ధికి దోహదపడతామని తెలియజేస్తాం. దినోత్సవం సందర్భంగా యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. నార్సింగి మండలంలో పార్టీ మండలాధ్యక్షులు బాబు గారి ఆవిర్భావ దినోత్సవాన్ని ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నాం. రానున్న రోజుల్లో ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 29 రాష్ట్రాల్లో నంబర్ 1గా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని ఈరోజు 29వ లాస్ట్ స్థానానికి వరకు తీసుకెళ్లే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన కొనసాగుతుంది. కాబట్టి ఇకనైనా రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మంచి పాలన అందిస్తారని మరొకసారి ఈ సందర్భంగా జూన్ 2వ తారీఖు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నాగాష్టమి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి తెలంగాణ ప్రజల ఆకాంక్ష అయిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు 60 ఏళ్ల పాటు సాగినా కూడా తెలంగాణ కళ సాకారం కాలే. కానీ గౌరవ కేసీఆర్ గారు 2001లో ఇప్పటి బీఆర్ఎస్ పార్టీ, అప్పటి టీఆర్ఎస్ పార్టీని స్థాపించి ఒక్కడై బయలుదేరి తెలంగాణ రాష్ట్రం వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అనే ఒక నినాదాన్ని తీసుకొని ప్రజలంతా తెలంగాణ రాష్ట్రాన్ని ప్రజలంతా చైతన్యం చేసి ఒక ఉద్యమాన్ని ఉర్రూతలెగించిన వ్యక్తి మన గౌరవ కేసీఆర్ గారు. కేసీఆర్ గారి నాయకత్వంలో ఆయన కూడా ఉద్యమానికి బయలుదేరే ముందు కూడా తనకున్న పదవుల్ని గట్టి పోటుతో సమానంగా విసిరి పాడేసి నాకు తెలంగాణనే ముఖ్యం, తెలంగాణ ప్రజల దేవే ముఖ్యం అని చెప్పి ముందుకు కదిలిన గొప్ప వ్యక్తి కేసీఆర్ గారు. ఈరోజు 2వ దఫా ఉద్యమంలో కూడా మా నార్సింగి దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణలో ఉన్నటువంటి 14 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత తెలంగాణ కళను సాకారం చేసుకొని ఆ రోజు ఒక్కడిగా బయలుదేరినటువంటి కేసీఆర్ ఈరోజు తెలంగాణ రాదనుకున్న తెలంగాణను తీసుకొచ్చి ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ ఆకాంక్షను నెరవేర్చినటువంటి తెలంగాణ జాతిపిత అయినటువంటి కేసీఆర్ గారికి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నందుకు ఆయనకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆ ఒక్క తెలంగాణ ఉద్యమానికి ముందుండి నడిపించి ఎన్నో ఏళ్ల కళను సాకారం చేసినటువంటి తెలంగాణ జాతిపిత కృతజ్ఞత తెలియజేస్తూ నార్సింగి మండల కేంద్రంలో ఈరోజు ముఖ్యంగా నార్సింగ్ స్థానిక సర్పంచ్ గారు మరియు మండల పార్టీ అధ్యక్షులు, టౌన్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో తెలంగాణ జాతిపితకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు జెండా ఎగిరేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఈ కార్యక్రమం వచ్చిన ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భాగంగా తెలంగాణ ఆవిర్భవించడానికి ఎంతోమంది దీని వెనుక అమరులైనటువంటి సందర్భం ఉంది. వాళ్ళందరికీ మనం గుర్తిస్తూ మనం ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2 జరుపుకోవడం జరుగుతుంది. కావున అందరికీ, మండల ప్రజలందరికీ మరియు ప్రతి ఒక్కరి కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. రాష్ట్రం సోనియా గాంధీ అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం
సోనియా గాంధీ గారి దయ వల్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం జరిగింది ఈరోజు. అప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండే రాష్ట్రం ఏర్పడకముందు. కేంద్రంలో సోనియా గాంధీ ప్రభుత్వం, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండే. సోనియా గాంధీ గారే తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించడం జరిగింది. ఈరోజు తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 6 గ్యారంటీలు అమలు చేయడం జరిగింది. ఇందిరా మిల్లులు కానీ, రేషన్ షాప్లో కన్న బియ్యం కానీ, రేషన్ కార్డులు కానీ, ఇతరత్ర పథకాలు ఏమున్నా కూడా ఇప్పుడు పింఛన్లు కానీ, రాష్ట్రంలో 2 లక్షల పింఛన్లు, ఉచిత కరెంటు, రైతు రుణమాఫీ ఇవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలోనే అందజేయడం జరిగింది. ముఖ్యంగా నిరుపేద కుటుంబాలు ఈరోజు సొంత ఇంటి కళ నెరవేర్చుకోవడం జరిగింది. రేషన్ కార్డు లేని వాళ్ళకు రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది. పింఛన్ లేని వాళ్ళకు కూడా నేటి నుంచి పింఛన్లు ప్రారంభించడం కూడా జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ తెలంగాణ ప్రభుత్వంలో, కాంగ్రెస్ ప్రభుత్వంలోనే జరిగింది. ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. మరియు నేను ఒకటే కోరుతున్నాను, 10 ఏళ్ళు బీఆర్ఎస్ పాలనలో ఉద్యమకారులకు ఒక్క జాబ్ ఇయ్యని కేసీఆర్ ఆడున్నాడయ్యా. ఇవాళ 5 ఏళ్ళు 3 ఏళ్ళు అయితే లేదు మాకు గవర్నమెంట్. మాకు ఉద్యమకారులకు మాకు జాబులు ఇవ్వాలి. ఎట్లా 10 ఏళ్ళు ఏం చేసారు? ఇవాళ సోనియా గాంధీ దయ వల్లనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడది. కనబడతలేదా వాళ్ళకు? ఇవాళ ఉద్యమకారులకు ఇవ్వనట. ఉద్యమకారులకు 10 ఏళ్ళు ఏం చేశారు ఉద్యమకారులు? టీఆర్ఎస్ జాండ పట్టుకున్నారు కదా, 10 ఏళ్ళు అడగలేరు. మరి మేము 3 ఏళ్ళు అయితే లేదు. మీ కళ్ళల్లో ఏమన్నా మంట వచ్చిందా మీకు? ఇలా గీలమే అనుకోకుండ్రి. మేము టీఆర్ఎస్ వాళ్ళకు, బీజేపీ వాళ్ళకు అందరికీ పార్టీలకు అతీతంగా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాం. ఈరోజు కూడా పింఛన్లు కూడా కొత్త అందరికీ ఇవ్వగలుగుతున్నాం మేము. ఇది మా రేవంత్ అన్న మాకు ధైర్యం ఇవ్వలే. నర్సింగి మండల ప్రజలందరికీ కూడా మన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. మన తెలంగాణ వచ్చి ఇప్పుడు మనం 12 years కంప్లీట్ చేసుకుని సక్సెస్ఫుల్గా. సో ఇది ఎంతోమంది లీడర్స్ వాళ్ళందరూ మనకి ఎంతో కష్టపడ్డాయి. మన తెలంగాణ ఇంతవరకు మన తెలంగాణ ప్రాబ్లమ్స్ ఇవ్వలేదు. సో అదేవిధంగా వాళ్ళు ఎంతగానో కష్టపడి ఇంతవరకు వచ్చింది. సో వాళ్ళని స్ఫూర్తిగా చేసుకుని ప్రతి ఒక్కరు యువత అండ్ మిగతా వాళ్ళందరూ కూడా ఆ విధంగా మన తెలంగాణని డెవలప్మెంట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గ్రామ పంచాయతీ ఆవరణలో జెండావిష్కరణ చేయడం జరిగింది. అదేవిధంగా ఎందరో మహానుభావుల త్యాగఫలం సందర్భంగా మన ఆత్మ బలిదానాలు జరిగిన సందర్భంలోనే గౌరవ మాజీ ముఖ్యమంత్రి శ్రీ చంద్రశేఖరరావు ఆధ్వర్యంలో తెలంగాణ ఏర్పడ్డది. అందుకు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన రాష్ట్రం సపరేట్ అయిన తర్వాత ఎంతో పురోగతి సాధించింది. అందుకు ప్రతి ఒక్కరికి దీనికి సహకరించిన మరియు అమరవీరులకు కూడా ఈరోజు వాళ్ళను స్మరిస్తూ వారి త్యాగ ఫలితమే తెలంగాణ వచ్చిందని నార్సింగి మండల మరియు గ్రామ ప్రజల తరఫున వారికి జోహార్లు అర్పిస్తూ మరి మరొకసారి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాము.